అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎంత పెద్ద దుమారం రేగిందో మనం చూసాం. ఆయన ముఖ్యంగా రెండు విషయాలను మాట్లాడారు. ఒకటి, అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాకపోతే తర్వాత అక్కడ పేరు నాని గారితో సినిమాటోగ్రఫీ మంత్రితో గట్టిగా మాట్లాడారు చిరంజీవి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు అంటూ కామినేని గారు చెప్పిన నేపథ్యంలో బాలకృష్ణ గారు క్లారిటీ ఇస్తూ ఆయన మాట్లాడినటువంటి విధానం సరిగా లేదు అనేది చాలామంది అభిప్రాయం. చిరంజీవి అభిమానులైనా సరే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎలాగో రాజకీయాల్లో దీని గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఇదొక అంశం. రెండోది, బాలకృష్ణ పేరుని 9వ స్థానంలో పెట్టడం అనే అంశం గురించి కూడా చర్చ జరిగింది. మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు సినిమా ఇండస్ట్రీని రాజకీయాల కోసం వాడుకుంటున్నారా? సినిమా ఇండస్ట్రీలో అందరూ ఒక తాటి మీద ఉండలేని పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనే విషయానికి సంబంధించి చాలామంది మాట్లాడాలంటే భయపడుతున్నారా? నేను మొన్న కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకటే చెప్పాను, అద్దాల మేడ లాంటి పరిస్థితి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ అయినా సరే, హీరోలైనా, ఆర్టిస్టులైనా, ఎవరైనా సరే. సో అదేదో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందానం ఉంది పరిస్థితి. ఏది చెప్పినా తప్పే, ఏది చెప్పినా తమకు సమస్య అవుతుందన్న భయంతో అప్పుడు వెళ్ళిన వాళ్ళు మాట్లాడలేదు, బయట ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాట్లాడలేదు. దాని గురించి రాజకీయంగా చాలా పెద్ద చర్చ జరిగింది. ఇక్కడ ఒక్క విషయం నేను ఎందుకు మళ్ళీ ఈ టాపిక్ని తీసుకొస్తున్నానంటే, ప్రజలు ఈ విషయంలో క్లారిటీగా లేరు. వాళ్ళ అభిమాన హీరోలు, అంత పెద్ద స్టార్స్ అక్కడికి వెళ్ళారు, అవమానం జరిగిందని కొంతమంది అంటారు, లేదు ఏం జరగలేదు మేము రెస్పెక్ట్ ఇచ్చామని మరికొంతమంది మాట్లాడతారు. సినిమా ఇండస్ట్రీలో కూడా రెండు రకాలుగా వినిపించాయి. వెళ్ళిన వాళ్ళు మాట్లాడరు, తెలిసిన వాళ్ళు మాట్లాడరు. ఇన్ని రోజుల తర్వాత చిరంజీవి గారు దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత పెద్ద చర్చ జరిగింది. అక్కడ బాలకృష్ణ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారు, చిరంజీవి మరొక మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ అప్పుడు అంతంత పెద్ద గొడవ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు. అటు తిరిగి ఇటు తిరిగి సినిమా ఇండస్ట్రీని రాజకీయాలకు వాడుకుంటున్నారా? నేను ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని మాట్లాడడం లేదు. సినిమా ఇండస్ట్రీలో కూడా రెండుగా చీలిపోయారా? రాజకీయాలకు అనుగుణంగా మొన్న మనం మాట్లాడినటువంటి డిబేట్లో కూడా అనవసరమైన రాజకీయాలు మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. ఇక్కడికి వచ్చినటువంటి స్టూడియోలో కూర్చున్నటువంటి కొంతమంది సభ్యులు. సో నేను ఈ విషయం గురించి కూడా రైజ్ చేయబోతున్నాను. ప్రజలను ఎందుకు గందరగోళం చేస్తున్నారు? అభిమానుల మధ్యలో గందరగోళం అయిపోతున్నారు. చిరంజీవి అభిమానులు ఇప్పుడు బాధపడ్డారు బాలకృష్ణ వ్యాఖ్యలకు అని కొంతమంది అంటుంటే, లేదు అదంతా ఏం లేదని కొంతమంది. మరికొంతమంది ఏమో ఈ బాలకృష్ణ గారి పేరు మరి 9వ స్థానంలో పెట్టడం ఏంటనే చర్చ కూడా జరుగుతుంది. మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన పేరు 9వ స్థానంలో వస్తే ఆయన అసెంబ్లీలో కంప్లైంట్ చేసుకోవాల్సిన పరిస్థితి. నేను అడిగాను, మాట్లాడాను, అసలు అక్కడి వరకు ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ పోలరైజ్ అయిందన్న విషయం అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. సినిమా ఇండస్ట్రీ పోలరైజ్ అయింది, రెండు రకాలుగా ఉంది. ఒక గ్రూప్కు మరో రెండు గ్రూపులుగా ఉంది. అన్ఫార్చునేట్లీ అన్ని రకాల సమస్యలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి, లేవని చెప్పలేము. మాదంతా కుటుంబం అని చెప్పినా సరే ఉండాల్సిన గొడవలన్నీ ఉన్నాయి. కుటుంబంలో కంటే ఎక్కువ గొడవలే ఉన్నాయి నిజం చెప్పాలంటే. క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా పోలేదు, గ్రూపులు లేకుండా పోలేదు, ఇక ఎక్సెట్రా లేకుండా పోలేదు. అలాగని వేరే దగ్గర లేవంటే అక్కడ కూడా ఉన్నాయి. కానీ అభిమానుల మధ్యలో గందరగోళం అయిపోతున్నారు. ఇన్ని రోజుల తర్వాత ఎందుకని మరి చిరంజీవి స్పందించారు? అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇంత పెద్ద గందరగోళం జరుగుతుంటే ఆయన గురించే జరుగుతుంది ముఖ్యంగా. మరి ఇప్పుడు ఎందుకు స్పందించారు? ఆర్ నారాయణమూర్తి గారు కూడా స్పందించారు దీని మీద. ఆయన ఏం లేదు, అంతా చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసుకున్నారు మమ్మల్ని అంటున్నారు. సో నేను కొన్ని కీలకమైన విషయాలు, ఒకటి అసలు అవమానం జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. లేదంటే ఇదంతా మ్యానిపులేషనేనా? ఒకవేళ జరగకపోతే మ్యానిపులేషనా? జరిగితే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు క్లారిటీ వస్తుంది దానికి సంబంధించి? ఈ విషయం గురించి మాట్లాడబోతున్నాను. అలాగే బాలకృష్ణ పేరు 9వ స్థానంలో పెట్టడం అంటే అది ఇంటెన్షనల్గా జరిగిందా, పొరపాటున జరిగిందా? ఇదొకటి. అప్పుడు బాలకృష్ణ రాలేదని చెప్పి కూడా చిరంజీవి మెన్షన్ చేశారు ఆయన రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో. సో వాటి గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. అట్ ద సేమ్ టైం పోలరైజ్ అయిందని మనందరికీ అర్థమవుతోంది. చాలా సందర్భాల్లో అది మనం చూసాం డైరెక్ట్గా. ఈ విషయాల గురించి కూడా అంటే చాలామంది భయపడి మాట్లాడలేకపోతాం. అంటే నిజం తెలిసినా, చెప్పగలిగినా కేవలం భయపడి వల్నరబుల్ కండిషన్లో ఉండి మాట్లాడలేకపోతున్నారా? ఈ అంశాల గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. అభిమానులు పక్క ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటే అంత పెద్ద గొడవ జరుగుతుంటే మాట్లాడడానికి ఏమీ లేదు అనడానికి లేదు. ఇక్కడ ఇదే కదా వార్త అంటే.
రెండు గ్రూపులుగా ఉండి ఒకరి మీద ఒకరు ఇంత పెద్ద విమర్శలు చేసుకుంటూ అక్కడ అసెంబ్లీలో అంత పెద్ద గొడవ జరిగితే అలాంటి వ్యాఖ్యలు జరిగిన తర్వాత ఇక్కడ ఇంత రెస్పాన్స్ వస్తుంటే మాట్లాడడానికి లేదు అని కొంతమంది అంటున్నారు. ఎందుకు అంటున్నారు? భయపడుతున్నారా? అది మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పడం అంటే భయపడుతున్నారా? మాట్లాడలేక భయపడి అలా చెప్తున్నారా? ఈ అంశాల గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. మనతో ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే చిట్టిబాబు గారు ప్రొడ్యూసర్, అలాగే యాక్టర్ కూడా, డైరెక్టర్ కూడా. మీ ఇద్దరికి ముందుగా ఆర్టీవీ డిబేట్కి స్వాగతం అండి. అప్పాజీ గారు మరి కొద్దిసేపట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది మనతో, ప్రముఖ క్రిటిక్. అలాగే నాగేంద్ర గారు కూడా జాయిన్ అవ్వచ్చు. ముందుగా నటికుమార్ గారు, నేను ఇంట్రడక్షన్లో చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? నేను ఒకటే, సరే ఏం జరిగింది అనేది నేను అంటే అవమానం జరిగిందా లేదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, కొంతమంది అప్పుడు అంటే అక్కడ ఉన్నవాళ్ళు కూడా, సభ్యుల్లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడకపోతే ఎంత పెద్ద రాజకీయం జరిగింది దాని చుట్టూ, ఎంతమంది అభిమానుల మీద ఎఫెక్ట్ చూపించింది, ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని ఎంత గందరగోళం జరిగింది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సార్ ఒక్కటే మాట సార్, స్ట్రైట్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయ నాయకుల మీద, ఏ పార్టీ అయినా సరే, గత వైసీపీ అయినా సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా సరే, మాట్లాడలేక భయపడి సైలెంట్గా ఉంటున్నారా? ఇంక్లూడింగ్ స్టార్స్, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద స్టార్లు, ప్రొడ్యూసర్లు కూడా. సినిమా ఇండస్ట్రీకి ధైర్యం లేకపోవడం వల్లే సినిమా ఇండస్ట్రీ చుట్టూ ఇంత రాజకీయం జరుగుతుందా అసలు? ఇప్పుడు ఒకటండి, మీరు చెప్పినవన్నీ నిజాలు, వాస్తవాలు. నిజం మాట్లాడితే, మా సినిమా వాళ్ళు నిజం మాట్లాడితే ఎప్పుడో బాగుండు. మా సినిమా కలెక్షన్లు ఎంత నిజం ఉంటాయో మా వాళ్ళు నిజం అంతే మాట్లాడతారు, అంతే. ఇంకా దానికి మీకు ఆన్సర్ అవసరం లేదు. అది రెండోది ఏంటంటే, అది ఏ పార్టీ, ఆ పార్టీయా, ఈ పార్టీ, ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ లోని మాట్లాడరండి. మీకు 3 విషయాలు నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏం జరిగింది ఆ రోజే మాట్లాడి ఉంటే బాగుండేది. ఉదాహరణకి ఇప్పుడు కావాలంటే ఒక్కసారి ఆన్లైన్ లో కొట్టండి. ఆ రోజు అయిపోయిన తర్వాత వచ్చి బయట త్రిబుల్ ఈవెంట్ లో కర్ణాటకలో మాట్లాడింది రాజమౌళి గారే. రాజమౌళి గారు ఒకటే చెప్పారు, అంటే నేను 3 విషయాలు చెప్తానండి. ఒక మెట్టు మా కోసం కిందకి దిగి, మా కోసం, మా ఇండస్ట్రీ కోసం, మా అందరి కోసం చిరంజీవి గారు, ఈ జీవో వచ్చిందంటే, ఈరోజు సినిమా రిలీజ్ అవుతుందంటే అది చిరంజీవి గారే. ఆయన గొప్పగా చెప్పుకోవడం ఒప్పుకోరు కానీ, ఆయన పొగడ్డం ఒప్పుకోరు కానీ, ఇది నిజం, నేనే ఉన్నాను అని మాట్లాడింది వాస్తవం. అది త్రిబుల్ రిలీజ్ అప్పుడేనండి, అప్పుడే జీవో వచ్చినప్పుడే అయిపోయింది. రెండోది, ఆ బయటకు వచ్చిన తర్వాత మహేష్ బాబు గారు మాట్లాడారు ఒక మాట, సార్ నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నా, ఇది మీరు లేకపోతే అవ్వదు, ఈ క్రెడిట్ మీది, ఈ జీవో మీది, ఇది అమేజింగ్ సార్ అని చెప్పి చిరంజీవి గారిని పోగొట్టడం మీరు ఒకటి చూశారు. ఇది అయిపోయింది. నేను దాంట్లో ఒక్కసారి నేను 2 నిమిషాలు చిరంజీవి గారి కోసం చెప్తానండి, తర్వాత ఇవన్నీ మనం వెళ్దాం. ఎందుకంటే ఒక్కటండి, ఆయన శత్రువునైనా ప్రేమిస్తాడు, శత్రువునైనా మిత్రుడుగానే భావిస్తాడు. ఆయన మంచిని చెప్పమంటాడు, చెడుని వదిలేయమంటాడు. మంచిని చెప్తాడు, చెడుని వదిలేయమంటాడు. నెంబర్ 1. ఎందుకంటే అక్కడ మంచి జరిగిందే చూడండి. అక్కడ జీవో వచ్చిందా, ఈరోజు ఇండస్ట్రీ బాగుందా, ఆ రోజు త్రిబుల్ రిలీజ్ అయ్యిందా, కల్కి రిలీజ్ అయ్యింది, మన ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయ్యిందా, అలాగే ఇప్పుడు మన వీరసింహారెడ్డి అవ్వచ్చు, లేకపోతే వాల్టర్ వీరయ్య అవ్వచ్చు, మేబీ ఇప్పుడు ఓజీ దాకా అదే జీవో నడుస్తుంది కదా, ఆ రోజు మనం తెచ్చిన జీవోనే. కనుక అది తీసుకుందాం. మంచి చెడుని ఎందుకు మీరు భావిస్తూ అక్కడ మంచిని ఎందుకు పక్కన పెట్టేస్తారు అనేది ఒకటి. ఆ రోజు ఇండస్ట్రీ అనేది అందరూ వచ్చి, ఈ గ్యాప్ ఉన్నది, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, ఇండస్ట్రీ సినిమా రిలీజ్ ఆగిపోయాయి, మొత్తం టోటల్ గా బడ్జెట్ పెట్టి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పింది వాస్తవం. ఆయన పేరు నాని గారితో మాట్లాడింది వాస్తవం. ఆ లెటర్ లో మళ్ళా లంచ్కి రమ్మనేది వాస్తవం. ఆయన స్వాగతించి కూర్చోబెట్టి చక్కగా ఫ్యామిలీతో చక్కగా చూసింది వాస్తవం. ఆ రోజు అదే దాంట్లో డిస్కషన్ చేసింది వాస్తవం. ఆ డిస్కషన్ చేసిన తర్వాత పేరు నాని గారు 5గురిని రమ్మంటాం, 10 మంది వస్తామని చెప్పడం వాస్తవం. అది బయట నుంచి కోవిడ్ ఉంది కాబట్టి బయట నుంచే నడిపించుకు రావడం అనేది వాస్తవం. కొంత అవమానం జరిగిందా, ఏం జరిగిందా అనేది పక్కన పెడితే, అక్కడ మాట్లాడి మా ఇండస్ట్రీ కోసం ఒక మెట్టు కిందకి దిగి ఇండస్ట్రీ కోసం జీవో పాస్ చేయడం కోసం ఆయన మాట్లాడి నమస్కారం పెట్టి, ప్రతి నమస్కారం లేకపోయినా మాట్లాడింది వాస్తవం. ఇది నిజం, దానికి ఎవరు అవునన్నా కాదన్నా. కానీ నమస్కారం ఎవడు పెట్టమన్నారు? కండిషన్ పెట్టారా? కాదు చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం నేను మీకు అవకాశం ఇస్తాను. చిట్టిబాబు గారు మీకు అవకాశం ఇస్తాను, ఒక్క నిమిషం జస్ట్ టైం ఇవ్వండి. లెట్ హిమ్ ఫినిష్. డైలాగులు వద్దు.
లెట్ హిమ్ ఫినిష్. ఎందుకు అలా మాట్లాడు? ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు నా మాటలైనా అర్థం అవ్వాలన్నా మీ మాటలైనా అర్థం అవ్వాలి. నేనేం చెప్పింది వినండి, డ్రామాలో తర్వాత మీరు చెప్పండి దానికి సమాధానం. అన్న ఒకటి మన ఇద్దరం డిస్కస్ చేసుకోవడం వేస్ట్. ప్రజలకు క్లారిటీ ఇద్దాం, క్లారిటీ ఇచ్చిన తర్వాత నీ ఇష్టం మాట్లాడుతున్నాం. నటికుమార్ గారు మీరు చాలా విషయాలు ఆగు. చెప్తున్నారు. అప్పుడు మీటింగ్ జరుగుతున్న సమయంలో అప్పుడు మీరు కూడా యాక్టివ్గా ఉన్నారు, ఇండస్ట్రీకి సంబంధించి మీరు చాలా సమస్యల గురించి ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో కామినేని గారు చేసినటువంటి వ్యాఖ్యలు క్లారిటీ ఇచ్చే సందర్భంగా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం కదా. సో కామినేని చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ముందు సినిమాటోగ్రఫీ మంత్రి నేను మాట్లాడుతా అన్నారు, లేదు సీఎం గారితోనే మేము మాట్లాడతాం అలా ఎలా అని చెప్పి చిరంజీవి కోప్పడితే అప్పుడు సీఎం వచ్చారు. దీన్ని క్లారిటీ ఇచ్చే దాంట్లో భాగంగా బాలకృష్ణ మాట్లాడారు. అది వాస్తవం కాదు, అది అబద్ధం, అది అబద్ధం. కామినేని గారు మినిస్టర్ పదవి కోసం ఏదో కలుపుకున్నారు తప్ప అసలు సంబంధమే లేదు ఆ విషయం. అది సార్ అక్కడ ఏ విషయాలు లేవండి. చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రమ్మన్నారు, వెళ్ళారు, అక్కడ లోన కూర్చోమన్నారు, అందరూ చక్కగానే చూసారు, అక్కడ ఏమీ లేదండి. కాకపోతే ఏంటంటే అవమానం అనేది సెలబ్రిటీస్ కి కొంచెం అవమానం జరిగిందని ఫీలింగ్ అయ్యింది. వాస్తవం అండి, అవన్నీ మన ఊరిక అంటే అదే చెప్పాను కదండి. ఇప్పుడు ఒక చెడు మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి బయటికి వెళ్ళిపోతుంది. అవమానం జరగలేదని నేను ఆర్ నారాయణమూర్తి కూడా చెప్పాడు. ప్రచురం చేసి అయిపోయింది, వదిలేశారు. ఇంకా మళ్ళీ అది కాదండి. నిజాయితీగా మాట్లాడదాం. మీరు ఇప్పుడు చిట్టి గారు ఒకటి వినండి, నేను మాట్లాడేటప్పుడు నేనేమంటున్నా, మంచి తీసుకోండి చెడు తీసుకోవద్దు అన్నారు చిరంజీవి గారు. మంచి జీవో, అది జీవో వచ్చింది ఇండస్ట్రీలో బాగుంది, బాగుపడింది కాబట్టి మంచి తీసుకోండి, చెడు ఎందుకు తీసుకుంటారని అన్నదాని కోసం మీరు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? తమ్ముడు అమలు చేస్తున్నాడు కనుక తమ్ముడు బెనిఫిట్ పొందాలని ఆ రోజు మౌనం వహించాడా? ఆ రోజు ఏమి చెప్పుడు తెలుసుగా, చిరంజీవి నిజాయితీ ఉన్నవాడు, గొప్ప మనిషి. మాట్లాడి అన్న, నేను దానికి సమానం చెప్తాను, నువ్వు మాట్లాడి ఎందుకు, నువ్వు మాట్లాడి నేను సమానం చెప్తాను. చిట్టిబాబు గారు, నేను క్లియర్ గా మీతో మాట్లాడతాను, ఒక్క నిమిషం మీరు ఆగండి, లెట్ హిమ్ ఫినిష్ ప్లీజ్. యా మీరు మాట్లాడితే అర్థం అవుతుంది. వచ్చాను కాదన్నయ్యా, నువ్వు మాట్లాడు, నేను ఆగుతాను. ఎందుకంటే ఎవరో ఒక్కరు మాట్లాడి దాని సమాధానం చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్తాను. జాయిన్ అవ్వండి, జాయిన్ చిట్టిబాబు గారు మీకు సమయం ఎంత ఉంది? ఏమండి, నేను ఆగుతాను కావాలి, నాకేం పర్లేదు. మా పెద్దన్న ముందు మాట్లాడాలి. చిట్టిబాబు గారు, మీరు మాకు ఎంత సమయం ఇవ్వగలుగుతారు? ఎంత సమయం ఉంది మీకు? ఎంత సమయం ఉంది? ఒక 45 minutes ఉండగలుగుతారా మాతో? నేనా? సమయం అంత ఉండలేదు. ఎంత సమయం ఉంది? 6:20 బయలుదేరాలి. 6:30కి ఒక ప్రోగ్రామ్. నటుకుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్ చేయండి. నటుకుమార్ గారు ఒక్క నిమిషం, మీరు వెయిట్ చేయండి. యా, ఇప్పుడు ముందుగా నటుకుమార్ గారు వ్యాఖ్యల మీద అయినా సరే, నేను మాట్లాడిన విషయాల మీద అయినా మీరు రెస్పాండ్ అవ్వచ్చు, ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు నటికుమార్ సోదరుడు ఏదో అదే చెప్తానే మీరు అన్నారే, తప్పు అవుద్ది, తప్పుగా అవుతాయి ఈ మొహమాటాల మాటలు. నిజం జరిగింది. ఈ 2 ఏళ్లుగా ఆ నిజాన్ని, ఒక అబద్ధాన్ని ప్రాచుర్యం చేసి అవమానం చేశారు, నడిపించారు. అది ప్రోటోకాల్. ఒక సీఎం మొన్న పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళి ఎక్కడ దిగాడు, ఎక్కడి నుంచి నడుచుకుంటూ స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు. స్టేజ్ దగ్గర సిద్ధరామయ్యకి వంగి నమస్కారం పెట్టాడు. సిద్ధరామయ్య కూర్చున్నాడు కూడా, లేవకుండానే విష్ చేశాడు. అలా రేవంత్ రెడ్డి దగ్గరికి మొన్న వెళ్ళారు సినిమా వాళ్ళందరూ. రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ కూర్చున్నాడు, వీళ్ళందరూ చేతులు కట్టి నొచ్చుకున్నారు. ఇవన్నీ ఏంటి? ఈ ప్రోటోకాల్ అన్నారు, సీఎం ప్రోటోకాల్ అని. అక్కడ జరిగింది అంతే. ఆ రోజు సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చారు, తీసుకున్నారు, గౌరవించారు. ప్రోటోకాల్ అక్కడ సీఎం, అక్కడ నాట్ జగన్, సీఎం ఆఫీసు. సీఎంకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్. ఎవరైనా సీఎం ఆఫీసుకి ఎవరు వెళ్ళినా ఇది ప్రోటోకాల్ ఏంటి? ఒక చీఫ్ జస్టిస్, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్స్ తప్పితే ఇంకెవరో పోర్చుగల్ దాకా కారు వెళ్ళదు. ఎవరైనా అక్కడ సెక్యూరిటీ పాయింట్ అక్కడ అంతే. అక్కడ సీఎం ఆఫీస్కి ఎవరైనా అంతే. అలాగే వెళ్ళారు. దాన్ని ఫోకస్ చేసి నడిపించారని దండం పెట్టి, ఎవరు పెట్టమన్నారు? దండం పెట్టే కండిషన్ ఎవరైనా పెట్టారా? నువ్వు దండం పెట్టాడు, ఆయన అతి వినయంగా ఆయన దండం పెట్టారు. దాన్ని ఆయన వంగి నమస్కారం పెట్టారు. ఎవరి కోసం పెట్టారు మీరు నమస్కారం? మీ 5 సినిమాల కోసం పెట్టారు, ఇండస్ట్రీ కోసమా? అసలు నమస్కారం ఎవరు పెట్టమన్నాడు? మామూలుగా పెట్టండి. వంగి నమస్కారం, మిమ్మల్ని దేవుడు అని ఎవరు అనమన్నారు? మీరు అనేసేసి మీ అంతటా అతి వినయం మీరు చూపించి ఇతరుల మీద నందేస్తే ఎట్లా? ఎవరో ఎందుకు చేశారు? మీరు ఎందుకు దండం పెట్టారు? మీరు వెళ్ళింది ఎందుకోసం? 5 సినిమాలకి రేట్లు పెంచుకుంటానికి, టికెట్ రేట్లు పెంచుకుంటానికి వెళ్ళారు. ఇండస్ట్రీ తరపున వెళ్ళాలి. ఇండస్ట్రీ కోసం వెళ్ళాలి.
ఇప్పుడు వాళ్ళు ఒక నిమిషం, కేవలం let me finish, వాళ్ళ let me- ఐదుగురే వెళ్ళేవాళ్ళు let me కదా, finish. వాళ్ళ సినిమాల Let me కోసం వెళ్తే finish. వాళ్ళే వెళ్ళేవారు కదా. నారాయణమూర్తి గారు ఉన్నారు, మిగతా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడేది ఓన్లీ ఆర్ నారాయణమూర్తి. వీళ్ళెవరు సినిమా మిగతా సమయాలు మాట్లాడాల, మిగతా ఏ విషయాలు మాట్లాడాలి, వీళ్ళు ఓన్లీ చిరంజీవి గారు మొన్న రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లో కూడా మాట్లాడారు కదా, నేను ఇండస్ట్రీ గురించే మాట్లాడానని. ఇండస్ట్రీ అంటే అంటే చిరంజీవి గారు ప్రెస్ నోట్ లో అబద్ధం చెప్పారని మీరు అంటున్నారా? 5 పెద్ద సినిమాలు చిరంజీవి గారు అబద్ధం చెప్పారా? అది కూడా చెప్పాడు ఆయన, నేను మాట్లాడబట్టే రేట్లు పెంచి జీవో వచ్చిందని అవును. మాట్లాడేది అది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద విషయాలు మాట్లాడితేనే సినిమా ఇండస్ట్రీ, వాళ్ళదే ఇండస్ట్రీ. ఈ చిన్న సినిమాల గురించి, చిన్న సమస్యల గురించి ఎప్పటి నుంచో పోరాడుతూ నటికుమార్కి తెలుసు ఏం జరిగింది దాని గురించి ఏమైనా మాట్లాడారా ఆ రోజు మీటింగ్ లో? ఏమీ లేదు. అది కూడా అన్నాడు కదా, నేను మాట్లాడబట్టే సినిమాలకి రేట్లు పెరిగినాయి. కాబట్టి మరి 20% ఆక్యుపేషన్ చిన్న నిర్మాతలు కాపాడాడు, తెచ్చాడా? లేకపోతే ఆర్నామూర్తి, పోసాని కృష్ణమూర్తి, ఆలీ తీసుకొని 5వ షో తీసుకొచ్చాడా పర్మిషన్? చెప్పన్నా పెద్దన్న ఒక్కసారి. ఎవరు తెచ్చారు? దాసనారాయణరావు గారు తేలేకపోయారు ఈనాడు పోరాడినా కూడా. నీకు తెలియదు అది? వీళ్ళు మాట్లాడామని ఇండస్ట్రీ తరపున కలర్ ఎందుకు ఇచ్చుకుంటారు? మీరు 5 ప్రొడ్యూసర్ల తరపున వెళ్ళారు, ఆ విషయం మాట్లాడుకున్నారు, తెచ్చుకున్నారు. ఒక విషయం నేను చెప్తాను మీ ఇద్దరికి ఒక విషయం. మీరు మాట్లాడుతున్న విషయం గురించి సహజంగా చిరంజీవి గారు అంటే గతంలో దాసరి గారి తర్వాత ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా సరే చిరంజీవి గారు అడ్రస్ చేస్తారు, ఆ విషయాన్ని మాట్లాడి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు అనే చర్చ ఉంది. ఎప్పటి నుంచో చాలా సందర్భాల్లో అవి మనం చూసాం. అంటే స్క్రీన్స్ విషయం వచ్చినప్పుడైనా సరే, మొన్న జరిగినటువంటి విషయంలో అయినా సరే, ఏది కార్మికులకు సంబంధించిన విషయం అయినా సరే, అందరూ ఆయన దగ్గరికే వెళ్తున్నారు. ఆయన చాలా సందర్భాల్లో చాలా విషయాల గురించి మాట్లాడారు. మా ఎలక్షన్స్ అప్పుడు జరిగినటువంటి కొన్ని పరిణామాల గురించి అన్ఫార్చునేట్లీ మనం చూసాం. సో చిరంజీవి గారి క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్ళైనా సరే, ఆయన వైఖరి గురించి తెలిసిన వాళ్ళైనా సరే, ఆయన ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తారు, ఇండస్ట్రీకి అవసరమైనప్పుడు ఆయన నిలబడతారు అనేటువంటి అభిప్రాయమే ఉంది. ఇప్పుడు లెట్ మీ ఫినిష్. అప్పుడు జగన్మోహన్ రెడ్డితో జరిగినటువంటి లెట్ మీ ఫినిష్ ప్లీజ్ లెట్ మీ ఫినిష్. లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయినప్పుడు కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాట్లాడదామంటే ఆయన అప్పుడు సరే మాట్లాడదాం, ఇండస్ట్రీ గురించి మాట్లాడదామని చెప్పి వెళ్ళి మాట్లాడడం వల్ల, అందరూ కలిసి వెళ్ళి మాట్లాడడం వల్ల ఇండస్ట్రీకి సినిమా టికెట్ల రేట్లు మళ్ళీ పెరిగాయి అనేది అందరూ భావించేది అదే. కానీ ఇప్పుడు నేను అంతకుముందు వినలేదు ఈ మాట. అదే లేదు, నేను ఫినిష్ చేయనివ్వండి. నేను అంతకుముందు ఎప్పుడు నేను అంతకుముందు ఎప్పుడు వినలేదు, ఎవరు చాలా మంది వినలేదు. సినిమా సమస్య కాదు అది, ఒక 5-6 ప్రొడ్యూసర్. కాదు సార్, చిట్టిబాబు గారు కాదు నేను అడిగేది ఏంటంటే మేము అంతకుముందు ఎప్పుడు వినలా. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కోసం కలిసి వెళ్ళారు. మహేష్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, నారాయణమూర్తి గారు అందరూ వెళ్ళారు. అక్కడ పోసాని గారు ఉన్నారు. సో అందరూ మిగతా ప్రొడ్యూసర్లు కాదు సార్, కాదు నేను అనేది అదే సార్, నేను చెప్పేది అదే నేను చెప్పేది. ఇప్పటి వరకు ఈ విషయం ఇంత గందరగోళం జరిగే వరకు మంచి జరిగినట్టు కాదు సార్. నేను అనేది అదే సార్, నేను చెప్పేది వింటున్నారా చిట్టిబాబు గారు? నేను చెప్పేది అదే. ఇప్పటి వరకు అందరూ నమ్మేది ఏంటంటే, ఇంక్లూడింగ్ నటికుమార్ గారు మాట్లాడేది కూడా, అందరూ నమ్మేది ఏంటంటే ఆ రోజు ఆ చర్చల తర్వాత ఇండస్ట్రీ కోసం వెళ్ళారు, ఇండస్ట్రీకి మంచి జరిగిందని. కానీ ఎప్పుడైతే ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత, బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీలాంటి వాళ్ళు కాదు సార్, మీలాంటి వాళ్ళు చెప్తే తప్పితే, మీలాంటి వాళ్ళు ఈ టాపిక్ తీసుకొస్తే తప్పితే మాకు తెలియదు వాళ్ళ సినిమాల కోసం వెళ్ళారని చెప్పి. మీరు చిరంజీవి గారికి ఎంత సేవ చేస్తున్నారు, చిరంజీవి గారి ఇండస్ట్రీకి ఎంత సేవ చేస్తున్నారు, అది కాదు టాపిక్. అది తర్వాత అది వేరే చర్చ, అది వదిలేయండి. నేను ఎందుకు కాదు సార్, కాదు చిట్టిబాబు గారు మీరు నేను చెప్పేది వింటారా? ఒక్క నిమిషం ఓపిక, నేను చెప్పేది వింటారా? కాదు సార్, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్ ప్లీజ్. ప్లీజ్ లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్. నేను ఎందుకు అది చెప్పాను అంటే, చిరంజీవి గారి వైఖరి గురించి, చిరంజీవి గారి వ్యవహారం అంటే ఆయన మనస్తత్వం ఎలాంటిది అనేది ఎందుకు నేను మాట్లాడాను అంటే, నేను లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్ ప్లీజ్. పూర్తిగా నేను మాట్లాడే వరకు వినండి ఒకసారి. చిట్టిబాబు గారు వినండి, నేను చెప్పేది వినండి. నేను అనేది ఏంటంటే, ఆయన వ్యవహార శైలి, ఆయన ఎలా ఉంటారు అనేది ఎందుకు చెప్పానంటే, మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంత గొడవ జరిగిన తర్వాత, బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత
ఇప్పుడు మాత్రమే ఈ విషయం చర్చకు వచ్చింది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు అంత పెద్ద చర్చ జరిగింది కదా. ఓ పక్క అవమానం జరిగిందన్నారు, ఇంకో పక్క సినిమా ఇండస్ట్రీ కోసం వెళ్ళారని చెప్పినప్పుడు లేదు, సినిమా ఇండస్ట్రీ కోసం వెళ్ళలేదు, కేవలం వాళ్ళ సినిమాల కోసం వెళ్ళారని మీరు ఎందుకు మాట్లాడలేదు? చిట్టిబాబు గారు వాయిస్ మాట్లాడలేదు, బులెటిన్ న్యూస్ చదవండి మీరు. ఎందుకు మాట్లాడలేదు? ఆలీ గారు ఎందుకు మాట్లాడలేదు? రాజమౌళి గారు మాట్లాడారే, రాజమౌళి గారు మాట్లాడారు. కాదు, మీరు బులెటిన్ లాగా అసలు విషయం బులెటిన్ లాగా మీరు చిరంజీవి మాట్లాడటం కాదు. అసెంబ్లీలో జరిగింది, నిజం బయటపడింది, ఆ నిజాన్ని చిరంజీవి ఆమోదించాడు. ఇక్కడ చిరంజీవి కూడా అవును మాకు మర్యాద జరిగింది అన్న తర్వాత ఆర్ నారాయణమూర్తి కూడా మాకు ఎక్కడ అవమానం జరగలేదని చెప్పాడు. ఆ రోజు ఆర్ నారాయణమూర్తి కూడా ఉన్నాడు. సో ఇప్పుడు చెప్పాల్సిందల్లా విషయం వల్ల ఇది చిరంజీవి గారు చెప్పింది నిజమా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళు అల్లరి చేస్తూ మాట్లాడింది నిజమా? నేను అది కూడా మాట్లాడుతున్నా సరే మీరు చెప్పండి, మీరు క్లియర్గా అక్కడ అవమానం జరగలేదని మీరు అంటున్నారు కదా. నేను అంటున్నా సాక్ష్యాలు చిరంజీవి అన్నాడండి, బాలయ్య చెప్పే బాలయ్య మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని మీరు అనుకుంటున్నారు? మరి నేను చెప్పడం ఇన్ని రోజులు కాదు సార్, ఇన్ని రోజులు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? మరి ఇన్ని రోజులు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? మరి అదే అడుగుతున్నా, అదే చిరంజీవి నిజాయితీని అడుగుతున్నా. నేను ప్రశ్న, చిరంజీవి నిజాయితీ గల మనిషి నట్టికుమార్ అంటున్నాడు కదా, నిజాయితీ ఉన్న మనిషి అయితే ఇవాళ ఎందుకు చెప్తున్నాడు? ఆ రోజు లబ్ధి పొందాలి. మీరు అడిగిన ప్రశ్నకి నట్టికుమార్ గారు రెస్పాండ్ అవుతారు. ఆగండి, మీరు అడిగిన ప్రశ్నకి మీరు లేవనెత్తిన ప్రశ్నకి నట్టికుమార్ గారు సమాధానం చెప్తారు. ఒకసారి విందాం ఆయన ఏం చెప్తారో విందాం. నట్టికుమార్ గారు మీరు చెప్పండి ఒకసారి, మీరేమంటారు? ఒక్కటి వినండి, చిరంజీవి గారికి నేను ఒకటే తెలుసు, ఆయనకి మంచి తీసుకోవడం తెలుసు, చెడు చేయడం తెలియదు. ఆయన ఇంకొకటి ఏంటంటే అక్కడ చెడు బదులు మంచి తీసుకోండి, అక్కడ జరిగింది జీవో అనేది మంచి కార్యక్రమం, అక్కడ జరిగింది మనం వెళ్ళాం ఆ కార్యక్రమం జరిగింది అని చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఈ రోజు దాకా ఆర్ నారాయణమూర్తి ఎందుకు మాట్లాడలేదు? రాజమౌళి గారు మాట్లాడుతున్నారు, ఆర్ నారాయణమూర్తి ఎందుకు ఖండించలేదు? పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమా, చిరంజీవి చెప్పింది నిజమా? జగన్ ని అవమానించాడు అన్న మాట వాగాడు. నట్టికుమార్ గారు మీరు చెప్పినట్లుగా నిజంగానే చిరంజీవి గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఇది కూడా అర్థం చేసుకోగలుగుతారు. సరే, ఆయన ఇవన్నీ వదిలేయండి, గొడవలు ఎందుకు, మనకి మంచి జరిగిందని వరకు చూద్దామన్న ఆలోచనతో ఉంటే, ఒకవేళ అలాగే ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ నాయకులు కానీ బయట కానీ ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటే మరి ఎందుకని దీని గురించి, అంటే ఓ పక్క ఎందుకు దీని గురించి ఇంతగా ఎవరు మాట్లాడలేదు? మరి వేరు, అసెంబ్లీ వేరు, రాజకీయంలో 100 మంది 100 రకాలు మాట్లాడుకుంటారు. అన్నింటికీ సమాధానం చిరంజీవి చెప్పాల్సిన అవసరం లేదు. మన సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో జరిగినప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన సమాధానం చెప్పారు. మీరిద్దరూ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ప్లీజ్ ఇద్దరు మాట్లాడితే నాకు వాయిస్ క్లియర్ గా రావడం లేదు. చిట్టిబాబు గారు, మీ ఇద్దరు మాట్లాడితే నాకు వాయిస్ రావడం లేదు. 1 by 1 నేను మాట్లాడతాను. ప్లీజ్ నా ఒక ప్రశ్న నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇద్దరులో చిరంజీవి చెప్పింది నిజమా, పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమా? ఎవరిది అబద్ధం, ఎవరిది నిజం? అది తెలుసండి మీడియా. ఇద్దరిది నిజమే. అది రాజకీయం. ఇక్కడ రాజకీయంలో లేడు ఆయన. నిజాయితీగా జరిగింది చెప్పాడు ఆయన. మంచి తీసుకోండి, చెడు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? ఈ కథలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశాడు, మంచి తీసుకోండి, చెడు ఎందుకు తీసుకుంటున్నారు? కహానీలు వద్దు. నిజమా అబద్ధము ఆడారు, అది అబద్ధమా నిజమా అది నిజమని నాకు తెలుసు, నీకు తెలుసు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తెలుసు, అందరికీ తెలుసు. విషయాలు ఎందుకంటే రాజకీయ నాయకులు మనం కాదు, నేను రాజకీయంగా మాట్లాడలేదు. చిరంజీవి గారిని ఎన్ని మాట్లాడినా, చిరంజీవి గారి కోసం నువ్వు ఎన్ని చెప్పినా, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్ని చెప్పినా, ఇది జరిగిన నిజం. ఆయన మాట్లాడిన ప్రతి మాట నిజం. ఒక్కటి వినండి, ఆయన లెటర్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమా, చిరంజీవి చెప్పింది నిజమా? అని అలిసినంత మాత్రాన అబద్ధం అయిపోతుంది. ఎందుకు నువ్వు కంగారు పడిపోయి, ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి నువ్వు రావడం వేస్ట్.
నేను ఒకటే చెప్తున్నా, నువ్వు పార్టీ కోసం మాట్లాడుకుంటే మాట్లాడు, తప్పలేదు. నేను పార్టీ ఇక్కడ కోసం నువ్వు పార్టీ కోసం మాట్లాడితే మాట్లాడు. నేను పార్టీకి లేదు, నేను చిరంజీవి గారి తరపునే ఉన్నా, మళ్ళా 600 చిరంజీవి గారి తరపునే ఉన్నా. నేను రాజకీయ నాయకుని కాను. నేను చిరంజీవి గారితో చిరంజీవి గారు రాజకీయ నాయకుడు కాదు. దానికి నేను చిరంజీవి గారు అంటే తప్పుందంటే చెప్పి సమాధానం చెప్తా. నీ రాజకీయాల కోసం నాకు వద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు, ఏమన్నది రాజకీయ నాయకుల పని. అది మాకు కానీ చిరంజీవి గారికి పని లేదు, అవసరం లేదు. ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు, చిరంజీవి అవమానించారు, అబద్ధాలతో ప్రమోట్ చేసి కన్ఫ్యూజ్ చేశారు ప్రజల్ని. ఇవాళ ప్రజలకు నిజం తెలిసింది. ఏది నిజం చెప్పండి. ఇప్పుడు నాది పూర్తిగా మాట్లాడినావు, జనాల్లోకి వెళ్ళనివ్వు. నువ్వు పోయి మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడుతావు, మేము ఆగుతాము. అయినా నువ్వు మాట్లాడే పెద్దన్నా మేము మాట ఆగుతామంటే కూడా నువ్వు వినవు. నీతో మాకు వచ్చిన బాధ అదే. ఏది నిజం? చిరంజీవి చెప్పింది నిజమా, పవన్ కళ్యాణ్ చెప్పింది ఏది నిజం? మాట్లాడి నీకు ఆవేశం వస్తే నేను మాట్లాడతా. ఎందుకు ఈ బాధ నాకు? సరే మొత్తం అన్నను మాట్లాడి ఇక్కడ ఒకటి మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే అల్టిమేట్ గా క్లారిటీ ఇవ్వాల్సింది. ఇప్పుడు ఈ లెటర్ ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం విషయం అయినా సరే, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఈ రెండిట్లో 2 సెకండ్లు అవునన్నా కాదన్నా 2 సెకండ్లు మా అన్న మాట్లాడుకుంటున్నా, 2 సెకండ్లు క్లారిటీ ఇస్తా. తర్వాత నన్ను తిట్టమని పర్లేదు. చెప్పండి ఓకేనా? చెప్పండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. జస్ట్ 1 మినిట్. నట్టి కుమార్ గారు ఏది మాట్లాడినా మీరు ఒక్క నిమిషం వినండి ప్లీజ్. వినడానికి తిట్టు, శుభ్రంగా తిట్టు నేను తప్పు చెప్తే. ఓకేనా సార్? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది రాజకీయం ఎలక్షన్స్ లో 100 మాట్లాడతారు, అవన్నీ ఒక ఎత్తు. అసెంబ్లీలో మాట్లాడింది ఒక ఎత్తు. అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది. అసెంబ్లీలో అసత్యంగా మాట్లాడారు కాబట్టి, వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి ఆయన లెటర్ రాస్తూ లెటర్ పంపిస్తా. లెటర్లో చాలా క్లియర్గా చూడండి, లెటర్లో జరిగిందన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒకటి ఇక్కడ మంచి తీసుకోమన్నాడు, చెడు తీసుకోకూడదు. లెటర్లో ఆయన శత్రువును కూడా ప్రేమిస్తాడు, అదే చెప్పారు. శత్రువును కూడా ప్రేమిస్తాడు, శత్రువును కూడా అభిమానిస్తాడు, అందుకే మిత్రుడిగా భావిస్తాడు. కాబట్టి చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ప్లీజ్. నేనేమంటానంటే ఆయన అక్కడ ఉన్నది ఏంటంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చింది చెడు కాదు, మంచి ఏం జరిగింది, జీవో వచ్చింది. మనకి ఏం చేస్తానన్నారు, మంచి జరిగింది. ఆ జీవో వల్ల త్రిబుల్ ఆర్ అవ్వచ్చు, ఇంకో సినిమాలో ఇటు ఓజీ దాకా అదే జీవో వాడుతున్నాం. అందుకే మనం సినిమాలో ఆ రోజు ఈ జీవో వీరసింహారెడ్డి అవ్వచ్చు, వాల్టర్ వీరయ్య అవ్వచ్చు, ప్రతి సినిమా నిజాన్ని మరుగున పెట్టి మాట్లాడే అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది నటి కుమార్ నీ దగ్గరికి? నిజాన్ని దాచిపెట్టి మాట్లాడుతున్నావు. నిజమేది చెప్పకుండా మంచిని తీసుకుందాం. ఒక్కటి వినండి అన్న, ప్లీజ్. మీరు అన్యాయం జరిగిందని నేను బాధపడాలి, ఆర్ నారాయణమూర్తి బాధపడాలి, అన్యాయం జరిగిన పోసాల కృష్ణమూర్తి బాధపడాలి, అన్యాయం జరిగిన ఆలీ బాధపడాలి. ఆ రోజు చిన్న సినిమాలకి అన్యాయం జరిగింది మాకు. ఆ రోజు చిన్న సినిమాలకి 20% ఆక్యుపేషన్ ఇవ్వలేనప్పుడు, 20% ఆక్యుపేషన్ కలపలేనప్పుడు పెద్ద మనుషులు వెళ్ళి 4 ముగ్గురు బాధపడాలా. ఆ రోజు వీళ్ళకి బాధ లేదు, కానీ రేట్లు ఇచ్చినందుకు నేను వ్యతిరేకం అంటాడు ఆర్ నారాయణమూర్తి. కనుక చిరంజీవి గారు చేసిన దాన్ని మంచి తీసుకోండి. ఆ చెడు విషయంలో ఆయన ఎదుటి వాళ్ళ కోసం వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, ఎదుటి వాళ్ళ కోసం కించపరచడం కానీ, ఎదుటి వాళ్ళు జరిగిన దానికోసం మాట్లాడు. ఆయన మాట్లాడింది మాటలు ఒకటే, ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు, పెద్ద ఇండస్ట్రీ బాగు కోసం వెళ్ళాడు, ఇండస్ట్రీ బాగు కోసం వచ్చాడు. ఇది అసలు చిరంజీవి ఎంత గొప్పవాడు అనవసరం, అది కాదు చర్చ. చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిది, చిరంజీవి ఎంత గొప్పవాడు అది కాదు చర్చ. చిరంజీవి చెప్పింది పవన్ కళ్యాణ్ చెప్పింది అవసరం లేదు. ఇప్పుడు అసెంబ్లీలో జరిగిందని కాబట్టి ఆయన లెటర్ రూపంగా పంపించాడు. లెటర్ లో కూడా జీవో అనే మంచి కాబట్టి తీసుకున్నాడు. అక్కడ జరిగిందాన్ని ఆయన చిట్టిబాబు గారు, నటికుమార్ గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఒక 5 నిమిషాలు ఉండగలుగుతారా? నేను ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను. ఒక మాట చెప్తాను. ఒకటే నటి కుమార్, నువ్వు కొంచెం ఆగు, ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ కాదు, చిరంజీవి గారు ఎంత గొప్పరు, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది, ఆయన ఎంత గొప్ప మనిషి, అది కాదు చర్చ. ఆయన గొప్పతనం, ఆయన గురించి అది వేరే. పవన్ మన నటి కుమార్ లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, చెప్పని, అది వేరే, దాని మీద చర్చ కాదు. ఇవాళ విషయం వల్ల జరిగింది మనాడు బాలయ్య గట్టిగా అది అబద్ధం ఆయన కొండబద్దలు కూడా చెప్పాడు. అది అబద్ధమే అన్నది ఈవెన్ చిరంజీవి కూడా తన లెటర్లో నన్ను అవమానించారని ఎక్కడ అవమానించలేదు, గౌరవించారు. పైగా నా ప్రమేయం వల్లే రేట్లు పెరిగినాయి,
అంతేగాని ఇండస్ట్రీ కాదు. ఆ 5 సినిమాలకి రేట్లు పెరిగినాయి, అది కంటిన్యూ అవుతుంది. అదే చెప్పాడు ఆయన కదా. సో ఇవన్నీ ఇప్పుడు చిరంజీవి చెప్పింది అబద్ధమా, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పింది, చిరంజీవి బాలయ్య చెప్పింది అబద్ధమా, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధమా? పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు మరి ఎంత అల్లరి జరుగుతా ఉంటే, పవన్ కళ్యాణ్ అవమానించ అది ఇది అని చెప్తా ఉంటే, దానికి అప్పుడు నోరు విప్పని చిరంజీవి, అప్పుడు నోరు విప్పని ఆర్ నారాయణమూర్తి ఇవాళ చెప్తున్నారు. ఇవాళ అంటే ఇది ఎవరిది నిజం? వీళ్ళది నిజమా, పవన్ కళ్యాణ్ నిజమా? పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించాలి ఆ రోజు అంటే, పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం పోరాడుతున్నాడు కనుక, ఆ రాజకీయ లబ్ధి పవన్ కళ్యాణ్కి చేకూరాలి కనుక అప్పుడు మౌనం వహించాడు. అది చిరంజీవి వ్యక్తిత్వమా? మౌనం వహించాడు. ఇవాళ ఈనాళ్ళు అయిపోయింది, ఆ లబ్ధి పొందారు, వాళ్ళు అధికారంలోకి వచ్చేసారు, ఇవాళ నోరు విప్పుతారా? ఈ నోరు ఆ రోజు ఎందుకు విప్పలా? ఆ రోజు ఎందుకు తప్పు? నన్ను ఆయన గౌరవించాడు, నా అబద్ధాలు చెప్పొద్దని ఎందుకు ఖండించలా? అదే వ్యక్తిత్వం, అదే గొప్ప వ్యక్తిత్వం, అదే గొప్ప మనిషి లక్షణం, అదే నిజాయితీ ఉన్న మనిషి లక్షణం. ఆ రోజు చెప్పలేదు, ఇవాళ చెప్తున్నారు. ఆర్ నారాయణమూర్తి, ఇంక్లూడింగ్ ఆర్ నారాయణమూర్తి కూడా ఇవాళ నోరు విప్పాడు. ఆ రోజు ఎందుకు నోరు విప్పలా? అంటే రాజకీయం, ఇక్కడ రాజకీయంగా వాడుకుంటానికి, రాజకీయ లబ్ధి పొందటానికి దీన్ని వాడుకున్నారు తప్పితే నిజాలు ఇవి కాదు. ప్రజలకి ఇవాళ క్లారిటీ వచ్చింది, ప్రజలకి అది చెప్పాలి. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. నేను ఆ రోజు రాంగ్ ఆయన 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారని అబద్ధం ఎలా చెప్పాడో, 24,000 లక్షల టన్నులు గంజాయి దొరికిందని అబద్ధం ఎట్లా చెప్పాడో, ఇది కూడా ఒక అబద్ధం చెప్పారు. రాజకీయం కోసం చిట్టిబాబు గారు, సరే పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయాల్లో ఉన్నారు, టీడీపీ వాళ్ళు మాట్లాడారంటే ఓకే, నేను కాదని చెప్పను. చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నారంటే కూడా ఓకే. నేను ఇప్పుడు మనం ఒక రకంగా ఆ విషయం పక్కన పెడితే, మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారుగా. ప్రభాస్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, అందరూ మిగతా చాలా మంది ఉన్నారుగా. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు సార్? భయమా సార్? భయమా? ఇక్కడ ఎక్సెప్ట్ పోసానీను ఇదం తప్పితే, నారాయణమూర్తి తప్పితే మిగతా అందరూ పెద్ద సినిమాల అవార్డులు, పెద్ద 5 వాళ్ళే. అదే సార్, అంటే ఆ ప్రొడ్యూసర్స్ దాని గురించి కాదు, అవమానం జరిగిందని ఇంత జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు? భయమా? సినిమా ఇండస్ట్రీకి భయమా? మా సినిమా ఇండస్ట్రీకి మా సినిమా అవసరాన్ని బట్టి మాట్లాడతారు తప్పితే మా సినిమా ఇండస్ట్రీకి ఆ రోజులు పోయి మా నిర్భయంగా నిజాన్ని మాట్లాడటానికి మా వాళ్ళ అవసరాన్ని బట్టి మాట్లాడతారు. నీతోటి అవసరం ఉంటే నీ తరపు నిలబడతారు, నీతోటి అవసరం లేదంటే పక్కన నుంచోబెడతారు. అలా తయారైపోయి మా ఇండస్ట్రీ అంతే. మా ఇండస్ట్రీకి అవసరాన్ని బట్టి ఆత్మీయతలు, అవసరాన్ని బట్టి నిజాలు తప్పితే ఉండదు. కనుక మిగతా వాళ్ళు మాట్లాడారు, మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళ పని కోసం వెళ్ళారు, వాళ్ళు గౌరవించారు, అయిపోయింది. వాళ్ళకి అవసరం లేదు. చిరంజీవి వీళ్ళందరినీ తీసుకెళ్లారు, చిరంజీవి వీళ్ళందరినీ రమ్మంటే, లేకపోతే ముందు వెళ్ళేవాళ్ళు కాదు వీళ్ళు. చిరంజీవి నేను ఒక్కటి కాదని, మీరు కూడా ఈ మన సినిమా ఈ 5 సినిమాల గురించి కదా అడగటానికి వెళ్తున్నాం, మీరు కూడా రండి అంటే వెళ్ళారు. ఆ పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు అంతే. ఇక దాని ఏంటంటే దాన్ని చిరంజీవి కూడా వెళ్ళిపోయేవారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ దాన్ని వాడారు. మనం మాట్లాడదాం కాదు. చిట్టిబాబు గారు, మీకు సమయం లేదంటున్నారు కాబట్టి వినండి, దాన్ని ఒక ఇష్యూ చేశారు సార్. నాకే సగం మంది నమ్మారు, సగం మంది నమ్మలేదు. సరే ఇది ఓకే జరిగింది అనుకున్నారు. ఇది అబద్ధం అని అప్పటి నుంచి చెప్తున్నా. ఇవాళ ఆయన కామినేని ఎత్తడంతో ఆయన కొత్త అబద్ధాన్ని తీసుకురావడానికి ప్రయత్నించడంలో బాలయ్య నిర్మోహమాటంగా ఖండించారు. తనాపరా భేదాలు లేవు బాలయ్యకి నిజాయితీగా మాట్లాడాడు, దమ్ముగా మాట్లాడతాడు, ఎవరిని కేర్ చేయడు. అలాగే అబద్ధం ఆడతాడు, ఆ అబద్ధం అక్కడ ఎవరు గట్టిగా మాట్లాడేది లేదు, ఏమి లేదు, అబద్ధం అని గట్టిగా ఖండించాడు. అంటే చెప్పాడు. అది రెండో ఇష్యూ. 9వ పేరుగా వేశారు. 9వ పేరుగా ఎవడేసాడు? దుర్గేశ్వర్ కూడా అడిగారు. కానీ 9వ పేరుగా వేసింది ఇండస్ట్రీలోనే, గవర్నమెంట్ లో కాదు. గవర్నమెంట్ అడిగింది లిస్టు, ఆ లిస్ట్ ఇండస్ట్రీ నుంచి అతను ఎవడో సారీ కూడా చెప్పాడు, బై మిస్టేక్ జరిగిందని బాలయ్యకి సారీ కూడా చెప్పేశారు. అది కాదండి, మరి పెద్దలకు మర్యాద ఇస్తారు, అది ఇస్తారు అంటారు కదా, అదేనా మరి? చిట్టిబాబు గారు, మీరు ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడారు కాబట్టి నేను కూడా అడుగుతున్నాను. చాలా మంది చిరంజీవి గారి అభిమానులు బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి అంటే అలా మాట్లాడకూడదు, ఆయన చాలా హార్ష్గా మాట్లాడాడు, అంటే ఎవడు అక్కడ మాట్లాడలేదు అన్నట్లు అలాంటి పదాలు వాడడం, అసెంబ్లీలో ఆయన గురించి చిరంజీవి గారు ప్రస్తావన సందర్భంగా మాట్లాడుతూ అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారు అలా మాట్లాడాల్సిన పద్ధతి కాదు అని చాలా మంది అంటున్నారు. వినండి, అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి, అసలు నిజం బయటపడింది కనుక ఇవాళ ఆ బయటపడిన నిజాన్ని పక్కదారి పట్టించి వేరే దాని మీద చర్చ వెళ్తానికి, అంటే ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ లేదంటారు. ఈ భాషకి ఇంపార్టెన్స్ లేదు అంతేనా? అసెంబ్లీలో ఈ భాషకి ఇంపార్టెన్స్ లేదా?
ఒక మాట చెప్పండి, అసెంబ్లీలో ఈ భాషకి ఇంపార్టెన్స్ లేదా? అసెంబ్లీలో భాషకి ఇంపార్టెన్స్ లేదా? వాళ్ళిద్దరి మధ్య క్లాష్ అసెంబ్లీలో భాషకి ఇంపార్టెన్స్ లేదా? అసలు విషయాన్ని అసలు చిట్టిబాబు గారు మనం అన్ని మాట్లాడుతున్నాం. నేను అడిగింది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పక్కన పెట్టండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పక్కన పెట్టండి. నేను మాట్లాడుతున్నాను కదా, నేను అడుగుతున్నాను కదా మిమ్మల్ని. మీరు చెప్పండి స్ట్రైట్ గా, మీరు చెప్పండి స్ట్రైట్ గా, మీరు చెప్పండి, మీరు చెప్పండి స్ట్రైట్ గా. చిట్టిబాబు గారు నేను చెప్పేది వినపడుతుందా? వేరే వాళ్ళ ఉద్దేశాల గురించి పక్కన పెడదాం, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది పక్కన పెడదాం. ఆ భాష కరెక్టేనా? ఆ భాష గురించే చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి. భాష ఏం మాట్లాడండి? మీరు బూతులు మాట్లాడా? బూతులే మాట్లాడలేదే, ఎవరు అడగలేదు అన్నాడు. సో ఎవరు అడగలేదు, ఏదో అడిగితే అన్నారు పచ్చి అబద్ధం. అదే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, చిట్టిబాబు గారు మీరు చెప్పేది ఏంటంటే బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో కించిత్ తప్పు కూడా లేదు, అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంది. అదే మాట్లాడాల్సిన పద్ధతి అంతేనా? అదే మాట్లాడాల్సిన పద్ధతి అంతేనా? మీ అభిప్రాయం అదేనా? సమాధానం చెప్పనివ్వండి. అడిగారు సమాధానం, ఎక్కడ బూతులు మాట్లాడలేదు, ఎవడాడు అనేది నా పేరు. నేను అదే సార్ అనేది, నేను అదే అనేది, బయట ఫీల్ అవుతున్న వాళ్ళది తప్పు, వాళ్ళు ఫీల్ అవ్వడం తప్పు, అంతేనా? ఫీల్ అవుతున్న వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనవసరంగా. ఎందుకంటే అసలు విషయాన్ని దాచిపెట్టడానికి ఈ అసలు విషయాన్ని ఎవరు దాచిపెట్టట్లా, ఎవరు దాచిపెట్టట్లా, అది మాట్లాడుతున్నారు. మీరే మాట్లాడితే మీరే మాట్లాడుకోండి దయచేసి. సార్ కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పేది మేము వింటున్నాం కదా, మేము అడిగేది కూడా మీరు వినాలి కదా. చెప్పనివ్వండి. ఇప్పుడు నేను అడిగేది కూడా మీరు వినాలి కదా. గొడవ పడుతున్నారంటే రెచ్చగొడుతున్నారు, ఫ్యాన్స్ రెచ్చగొట్టి అసలు విషయాన్ని వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే అసలు విషయం మరుగున పడిపోద్ది. ఈ అబద్ధం బయటపడింది, ఈ అబద్ధం బయటపడింది, అది దాని మీద చర్చ రాకూడదు ప్రజల్లో. చర్చ వస్తే చిట్టిబాబు గారు సరే, మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా, నేను అడిగేదానికి స్ట్రైట్ గా ఒకటే మాట సమాధానం చెప్పండి. అసలు విషయం ఎక్కడా మరుగున పడలేదు, పడదు, జరగాల్సిన చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఇది అవసరం లేదంటారా? దీనికి ప్రయారిటీ లేదా? చిరంజీవి ఏమీ తిట్టలేదు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ వాళ్ళిద్దరి మీద చిచ్చు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ మీద చిచ్చు పెట్టి అసలు విషయాన్ని మరుగున పడటానికి. మళ్ళీ మరుగున పడుతున్నాయి అంటారా? మనం ఇప్పుడు దాకా మాట్లాడింది అదే సార్. మరుగున పడితే మనం ఎక్కడ మాట్లాడతాం? మరి ఎక్కడ మరుగున పడింది? మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా, అందరూ మాట్లాడుతున్నారు కదా, మరుగునేం పడలా. కాకపోతే దీనికి ప్రయారిటీ లేదని ఒక మాట మీరు చెప్పండి. కేవలం ఒక్క విషయానికి ప్రయారిటీ ఉంది, దీనికి ప్రయారిటీ లేదని మీరు ఒక మాట చెప్పండి, నేను అడగను ఏముంది. ఏంటో అర్థం కాల ప్రశ్న. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడింది ఏంటి? మీరు మరుగున పడుతుంది అని ఏదైతే అన్నారో దాని గురించే మాట్లాడుతున్నాం. అదేం మరుగున పడలేదు. దాంతో పాటు కొంతమంది అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు ఫీల్ అయిన మాట వాస్తవం. దానికి ప్రయారిటీ లేదా? దానికి ప్రయారిటీ లేదు అని మీరు ఒక మాట చెప్పండి. కాదు, మరుగున పడలేదు అనగానే మరుగున పడిపోయింది. ఇప్పుడు ఎంతసేపు చిరంజీవి బాలయ్య అన్నాడు, చిరంజీవి అన్నాడు, ఇదే మాట్లాడుతున్నారు. చిరంజీవి బాలయ్యని ఏం తిట్టలేదు, బాలయ్య చిరంజీవి ఏమి తిట్టలేదు, దాన్ని ఫోకస్ చేస్తున్నారు. అసలు మరుగున పడిపోయింది ఈ పచ్చి నిజం, ఇన్ని అబద్ధం బయటపడింది, దీనికి చెప్పాలి. ఎక్కడ మరుగున పడింది? అంతా మాట్లాడుతున్నాం. సరే, మీరు మాట్లాడడానికి ఇష్టం లేదు, అర్థం అవుతుంది. కొన్ని విషయాలు మీరు మాట్లాడలేరు, కొన్ని విషయాలు మీరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు, అంతేనా? ఆయన చెప్పిన లెటర్ పూర్తిగా చదవాలి కదా. ఇంతక నుంచి నట్టికుమార్ మాట్లాడుతూ కూడా ఆయన తప్పులు, ఆయన మంచి తీసుకోండి, చెడు ఆయన మాట్లాడేది నిజమా, ఆయన మాట్లాడేది అబద్ధమా చెప్పాలండి. కాదన్నా, నేను ఒకటే మాట చెప్తా, అక్కడ జీవో వచ్చింది మంచి తీసుకోండి, చెడు కోసం ఎందుకు మాట్లాడతారో లెటర్ లో రాయలేదు. ఎప్పుడు శత్రువును కూడా ప్రేమించే వ్యక్తి చిరంజీవి. మీరు అవునన్నా కాదన్నా అదే మాట మాట్లాడతా వాస్తవం. నేను ఆయన వైసీపీ శత్రువు కాదు, టీడీపీ శత్రువు కాదు, జనసేన శత్రువు కాదు, అందరు వాడు అందరు మిత్రుడు. ఆయన అందరు వాడు అందరు మిత్రుడు. కనుక ఆయన పిలిచారు, ఆయన పెద్ద మనిషిగా చూశారు, పెద్ద మనిషిగా వెళ్ళాడు, జీవో తెచ్చాడు. ఇది మాట్లాడారు కదా, దొంగ తిరుగులు మాట్లాడదు. ఆయన్ని అవమానించారు, ఆయన మాట్లాడి ఆయన ఎవరైనా ప్రపంచంలో ఆయన మాటకి 100% ఆయన చేసిన లెటర్ కి యాక్సెప్ట్ చేశారు, ఆయన మాటను గౌరవించారు. ప్రతి ఒక్కరు కూడా చెడు కాదు, అక్కడ మంచి జరిగిందని చూడమన్నాడు.
మంచి తీసుకున్నారు. దాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తారు? రాజకీయంగా 100 మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, రాజకీయంగా 100 మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం చిరంజీవి గారికి లేదు. ఎంతో మంది రాజకీయంగా మాట్లాడతారు, ఆయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఆయన రాజకీయంగా చెప్పడు. ఆయన రాజకీయంగా సమాధానం చెప్పడు. అసెంబ్లీలో జరిగిన దానికి సాక్షాత్ దేవాలయం అసెంబ్లీ కాబట్టి, ఎక్స్ ఎమ్మెల్యే కాబట్టి, మినిస్టర్ కాబట్టి, ఎక్స్ రాజ్యసభ కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే అది కూడా చెప్పడు. మంచి తీసుకోండి, ఇవన్నీ డ్రామా మాట్లాడద్దు. చిరంజీవి ఎన్ని అనుకున్నా అన్న, ఎన్ని అనుకున్నా మీరు వైసీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా, పేరు నాని ఎన్ని మాట్లాడుకున్నా, నేను అన్నింటి కోసం నేను రాజకీయ ఉద్యోగికి వెళ్ళట్లేదు కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా, నువ్వు జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ వెనకేసుకొచ్చినా, ఏమి జరిగింది అక్కడ వాస్తవాలన్నీ అందరికీ తెలుసు. దానికోసం మనం ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడకుందంటే ఇప్పుడు ఆయన 9వ నెంబర్ చెప్పాడా? చిరంజీవి అబద్ధం చెప్పాడా? నువ్వు మాట్లాడలేదు. ఎందుకు సమాధానం చెప్పలేదు? ఆలీ గారు ఎందుకు సమాధానం చెప్పలేదు? సమాధానం ఎందుకు చెప్పలేదు? డ్రామాలు ఆడతారని రాజమౌళి గారు మాట్లాడలేదు. వచ్చిన 3 రోజులకు మాట్లాడాడు, 3 days కు మాట్లాడాడు. మహేష్ బాబు అరగంటకు మాట్లాడాడు, 10 నిమిషాలకి. 10 minutes పక్కనే ఆర్నారాయణమూర్తి గారు ఉన్నారు, పక్కనే ఆలీ గారు ఉన్నారు, పక్కనే పోసాని కృష్ణమూర్తి. ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? నటికుమార్ ఈ డ్రామా మాటలు ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏ పార్టీకి ఉన్న అభిమానులు అనుకుంటారు. కానీ చిరంజీవి ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు. చిరంజీవికి అందరూ వాడు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు నీ మాటలకు వైసీపీ వాళ్ళు జిందాబాద్ అవ్వచ్చు. ఇప్పుడు నా మాటలకు చిరంజీవి గారి అభిమానులు ఉంటే 100% అది మంచి అయితే మంచి తీసుకుంటారు, చెడు అయితే చెడు తీసుకుంటారు. అంతే తప్ప ఇప్పుడు అబద్ధం అంటే అయిపోదు. ఆ రోజు జరిగిన దాంట్లో చిన్నవాళ్ళకి అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దాంట్లో చేసుకొని చెప్పు. ఆ భీమానాయకు 105 థియేటర్లు సీజ్ చేశాడే, మరి అదే అఖండ సినిమా ఏమైనా సీజ్ అయిందా? అవలేదు కదా. 105 థియేటర్ భీమానాయకు థియేటర్ సీజ్ చేసి 5 రూపాయలు 35 రూపాయలు అమ్మన్నారే. ఏది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రోజు ఏమైపోయారని అందరూను. అది పవన్ కళ్యాణ్ గారి సినిమాని మొత్తం సర్వనాశనం చేసిన రోజు ఏమైపోయారని అందరూను. అదే మరి అఖండ సినిమాకి ఎవరు రాలేదే. ఆ రోజు ఖండించాం. ఆ రోజు నేను వైసీపీలో అప్పుడు మీతో పాటు వైసీపీలో ఉన్నాను. నేను ఖండించాను. అప్పుడు కూడా 105 థియేటర్లు సీజ్ అయ్యాయి. అంటే కూటమి విమర్శిస్తే వైసీపీలో ఉన్నట్ట ఏం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి అది కాదు, జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తాం చూపిస్తే అవుట్ అండ్ అవుట్ నేను కూటమికి సపోర్ట్ చేస్తున్నా. అది కాదు, నేను కొనిదెల ఫ్యామిలీకి అభిమాని, దాసనాథ తర్వాత కొనిదెల ఫ్యామిలీకి అభిమాని. 100% నా ప్రాణం ఉన్నంత వరకు ఆయనతోనే ఉంటాను, చిరంజీవి గారితోనే. ఇది వాస్తవం. అవునన్నా కాదన్నా నేనైతే వాస్తవం. నేను వాస్తవం చెప్పాను కదా, నేను అబద్ధం చెప్పట్లేదు. పొద్దున పూజ చెయ్యి, ఫోటో పెట్టుకో. నేను అలాగే ఉంటానన్నా, తప్పేమి లేదు. 100% చిరంజీవి గారి కోసం తప్పు మాట్లాడితే ఊరుకోను. ఆయన 100% తప్పు చేయడు. ఎదుటి వాళ్ళు చేయనివ్వడు, నువ్వెన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ఆయన అభిమానంగా ఒక్కరోజున్నా చాలు. ఒక్క నిమిషం ప్లీజ్. చిట్టిబాబు గారు, మీరు ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. మీరు అడగాల్సింది అడిగారు, మీరు చెప్పాల్సింది చెప్పారు. నటికుమార్ గారిని ఆయన చెప్పాల్సింది చెప్పనిద్దాం. మీకు ఎక్కువ కొంచెం సమయం ఇచ్చాను కాబట్టి మీరు వెళ్ళాలన్నారని ఆయన నేను ఒక 5 నిమిషాలు మాట్లాడిస్తాను. నాకు కూడా ఒకే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటే, నటికుమార్ నాకు చాలా మిత్రుడు. నటికుమారు ఆయన దేవుడు, ఆయన మంచి, ఇవన్నీ తర్వాత అవన్నీ వేరే విషయాలు. ఇక్కడ చిరంజీవి చెప్పి నన్ను అవమానించలేదు అని చెప్పిన మాట నిజమా? మా అన్నయ్యను అవమానించారు హో అని జుట్టెగరేసుకుని ఆవేశపడిపోయి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాట నిజమా? ఈ నిజం ప్రజలకు తెలియాలి. ఎవరిది నిజం అది తెలియాలి. అది వదిలేసేసి ఆయన మంచి తీసుకోండి, చెడు తీసుకోండి, ఈ వేదాంత మాటలు, ఈ డొంక తిరుగుడు మాటలు కరెక్ట్ కాదు. నిజంగా చెప్పాలి. ఇక రాజకీయాలు కాదు.
ప్రజలకి తప్పుదోవ కాదు. పట్టించారు ఈ Maybe అబద్ధంతో. మీకు direct గా సమాధానం చెప్పకపోయి ఉండొచ్చు కానీ ఒక నిమిషం మాలాంటి వాళ్ళు కూడా చిరంజీవి ఇంత సీనియర్ హీరోని ఇలా అవమానించారా అని ఫీల్ అయ్యాం. ఇప్పుడు అది కాదు, పచ్చి అబద్ధం అని తేలినాక అది క్లారిటీకి ఇంత అబద్ధాన్ని ఎందుకు ప్రమోట్ చేశాడు పవన్ కళ్యాణ్, దాన్ని తెలుగుదేశం వాడుకున్నారు, దీనికి చాలా క్లారిటీ ఇవ్వాలి. అతను క్లియర్. ఇప్పుడు బాలయ్యనే అవమానించారు మీ కూటమి, బాలయ్యని 9వ పేరు వేసింది. ఇది వీటికి సమాజం దాన్ని వదిలేసేసి చిరంజీవి బాలయ్య మధ్య గొడవ అన్నట్టు క్రియేట్ చేసి అది చేస్తున్నారు వాళ్ళు. కూటమి చేస్తుంది, కూటమి టాక్టిక్సే అది. అసలు విషయాన్ని పక్కన పెట్టి పక్క విషయాల్ని చేసి డైవర్ట్ చేసి వాళ్ళ మేనేజ్మెంట్ ఆఫ్ మీడియా అది. కానీ ఆ ట్రాప్ లో మీరు కూడా పడకండి. కూటమిలో ఉన్న వ్యక్తే పవన్ కళ్యాణ్, కూటమి వ్యక్తే, అది కూడా గుర్తుపెట్టుకో. ఓకే సార్, ఓకే, రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు మాట్లాడినందుకు. నటికుమార్ గారు, అంటే ఒకటి మీరు మాట్లాడుతున్న మాటల్లో కూడా మాకు అర్థమైంది ఏంటంటే జరగలేదని మీరు ఎక్కడా చెప్పట్లేదు, కాకపోతే దానికంటే వేరే ఇంకా గ్రేటర్ గుడ్ వైపు మనం ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి చిరంజీవి గారు అదే చెప్పారు, దాన్ని మనం ఫోకస్ చేద్దాం అనేది మీరు చెప్తున్నారు. సో జరగలేదనేది మీరు ఎక్కడ చెప్పట్లేదు, జరిగిందని కొంతమంది భావించారు, కానీ దాని గురించి కంటే కూడా ఇది ఇంపార్టెంట్ కదా అనేది మీరు చెప్తున్నటువంటి మాట, అంతే కదా? ఇప్పుడు ఏముంది, పవన్ కళ్యాణ్ గారి మాటలు నిజం, చిరంజీవి గారి మాటలు నిజం. అక్కడ చిరంజీవి గారి మాటల్లో ఏంటంటే చెడు ఫోకస్ చేస్తే మంచి పోతుంది. అక్కడ మంచి ఏంటంటే జీవో వచ్చింది, అందరికి ఉపయోగపడింది, ఆయన వెళ్ళిన పని సక్సెస్ అయ్యింది, దాని మీద మనం దృష్టి పెట్టాలి. కానీ అక్కడ ఏదో చిన్న జరగలేదు అని అది జరిగింది, నేను జరిగిందని చెప్పడానికి ఆయన చిన్నపిల్లడు కాదు. ఆయన ప్రపంచంలో పద్మ విభూషణ్ అంటే 10 మంది కోసం పనిచేసేవాడు, 10 మంది కోసం మాట్లాడేవాడు. ఆయన దాన్ని తీసుకొచ్చి నాకు ఇక్కడ ఇది జరిగింది అక్కడ అది జరిగిందని చెప్తాడండి? చెప్పడు కదా. లెటర్ కూడా ఎందుకు రాశాడు? బాధ అనిపించి, మనసుకు బాధ అనిపించి, కష్టం అనిపించి, అసెంబ్లీలో నా కోసం ఎందుకు డిస్కషన్ చేశారు, నా కోసం వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడారని మాత్రమే చెప్పాడు తప్ప ఇప్పుడు నాకు ఇలా జరిగింది అలా జరిగిందని ఎందుకు చెప్తారండి? నిజం కొన్ని జరిగాయి కాబట్టే నేను మాట్లాడినా, రాజమౌళి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది కొన్ని నిజం జరిగాయి, వాస్తవం, ఒప్పుకోక తప్పదు. కానీ ఆయన రాయడం అనేది, ఆయన రాసేటప్పుడు ఆయన అందుకే అంటారు మహా వ్యక్తి, ఆయన 10 మందికి మంచి చేసేవాడు అని ఎందుకంటారు తెలుసా? అక్కడ చెడు తీసేసి మంచి తీసుకున్నాడు, అందుకే హుందాతనం చిరంజీవి గారు అందరివాడు అన్నారు. ఆయన కొందరివాడు కాదు అందరివాడు అని చెప్పారు. మనం అదే అర్థం చేసుకోండి. నేను ఎంతసేపు భజన చేస్తున్నాను చిరంజీవి గారిని అనుకోవచ్చు, తప్పేం లేదు. నేను చిరంజీవి గారి తరపునే ఉంటా, నేను చిరంజీవి గారు చెడు చేయడు కాబట్టి, మంచి చేస్తాడు కాబట్టి, అభిమానులు చెడు చేయనివాడు కాబట్టి. ఇంకొకటి, చిరంజీవి గారి అభిమానులు తప్పు మాట్లాడలేదు ఎక్కడ, ఒకే ప్రెస్ మీట్ పెట్టి ఏమంటే మా నాయకుడిని మాట్లాడారు, తప్పు అనిపించింది, బాధ అనిపించింది, క్షమాపణ చెప్పమని అడిగారు. అది అభిమానులుగా వాళ్ళు బాధ అనిపించింది కాబట్టి ఒక్క మాట అన్నారు. ఎక్కడా కూడా ఒక్కరిని తప్పుగా మాట్లాడలేదు, ఎక్కడా కూడా ఒక్కరిని కూడా తప్పుగా ఏ మాట మాట్లాడలేదు. అది వైసీపీ వాళ్ళను వాళ్ళు మాట్లాడుకుంటే అది రాజకీయం అండి, మాకేం సంబంధం? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు, అది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు తమ్ముడుగా మాట్లాడలేదు, చిరంజీవి గారు ఇంట్లో వ్యక్తిగా మాట్లాడలేదు, ఆయన రాజకీయ నాయకుడుగా అక్కడ జరిగింది, వాళ్ళ అన్నయ్యకి జరిగింది, ఇలా జరిగింది అవమానం అని మాట్లాడాడు. తప్పేముంది దాంట్లో? దానికి సమాధానం పేరు నాని గారు సమాధానం చెప్పారు. ఇంకా నేను అన్ని చెప్పాను అనుకోండి, అంటే నేను టీడీపీ నాయకుడిని అయితే నేను చెప్తా, నేనేదో జనసేన నాయకుడిని అయితే నేను చెప్తా. నేను జనసేన నాయకుడిని, టీడీపీ నాయకుని కాదు కాబట్టి అక్కడ జరిగినవి ఇంకా నేను చెప్పట్లే. మా ఇండస్ట్రీ కోసం, మా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కోసం, మేము చిరంజీవి గారు ఏం జరిగిందో చెప్పడం కోసం తప్ప నాకు రాజకీయ నాయకుని కాను కాబట్టి నేను చెప్పను. ఇక అన్ని వివరంగా చెప్పాలంటే ఆర్నాల్మూర్తి గారు చెప్పాలి, వివరంగా ఆర్నాల్మూర్తి గారు నిజం చెప్పాలి. ఆ రోజు రాజమౌళి గారు మాట్లాడేటప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా? ఆర్నాల్మూర్తి గారు ఏమయ్యారు? పోసాని కృష్ణమూర్తి ఏమయ్యారు? వాళ్ళు ఏమయ్యారు? ఈరోజు చిన్న సినిమాలకు ఆ రోజు రాయమని అడిగాం. అది ఇంకో విషయం అండి, చిరంజీవి గారు వచ్చారు వెళ్ళిపోయారు అంట. చిరంజీవి గారు అందరినీ కలిసి ఛాంబర్లో మీటింగ్ పెట్టించారు, ఛాంబర్లో అందరి అభిప్రాయం తీసుకున్నారు, ఇంక్లూడింగ్ నా అభిప్రాయం కూడా. నాకు కూడా మాట్లాడి అందరిని వెళ్ళమని చెప్పి రాజమౌళి గారిని కొరటాల్సి అందరు పిలిచి ఛాంబర్లో ఏకాభిప్రాయంతో చిరంజీవి గారికి ఒక లెటర్ ఇచ్చాం. ఆ లెటర్ని తీసుకొని జీవోకి వెళ్ళారు. అంతే తప్ప చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ కోసం, అంటే మళ్ళీ ఇండస్ట్రీ కాదని స్వార్థం కోసం అని చెప్పారు చిట్టి గారు. 5 సినిమాల కోసం కాదండి. ఛాంబర్ అంటే సుప్రీం బాడీ, ఛాంబర్ నిర్ణయం మేరకు అందరూ ఆమోదకరమైన మాట్లాడితే లెటర్ ఇస్తే ఆ లెటర్ పట్టుకొని చిరంజీవి గారు వెళ్ళారు. అది జీవోగా పాస్ అయ్యింది. ఇది వాస్తవం కాదు అనుకుంటే మినిట్స్ రికార్డ్స్ అయితే మీకు పంపిస్తా. ఆ రోజు జరిగిన మినిట్స్ లో ఉన్నది తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వి ప్రసాద్ గారు, నట్టి కుమార్, మన వైవిఎస్ చౌదరి, అలాగే మీకు భరత్ చౌదరి,
అలాగే మీకు రాజమౌళి గారు, కొరటాల శివ గారు, మొత్తం టోటల్ గా డైరెక్టర్స్ నాగవంశీ అవ్వచ్చు, ఏం రత్నం గారు అవ్వచ్చు, ఇంకా సోమనీ మొత్తం అందరూ ఉన్నారండి ఆ మీటింగ్ ఫిలిం నగర్ హాల్లో జరిగింది. ఆ మీటింగ్ సారాంశమే చిరంజీవి గారి జీవో. ఇంకంతకన్నా వివరంగా ఏం చెప్పగలుగుతాం చెప్పండి. ఇది మినిట్స్ కావాలంటే మీకు కావాలంటే ఛాంబర్ నుంచి మీకు కావాలంటే తెప్పించిస్తాను. ఆయన 5 సినిమాల కోసం వెళ్ళాడు, 2 సినిమాల కోసం వెళ్ళాడు, తప్పు కదండి అది సమాచారం. ఇదే జీవో కదండి ఓజీది, ఇదే జీవో కదా కల్కిది, ఇదే జీవో కదా మరి వాల్టర్ వీరయ్య, మొత్తం అన్ని సినిమాలు అదే జీవో వాడుతున్నాం కదా సార్. అది మనకి పాసిబుల్ అవుతుందా సార్ ఇలా తెప్పించి ఇవ్వడానికి అక్కడ జరిగిన డిస్కషన్? 100% అవుతుందండి. నేను రేపు మార్నింగే మీకు అది కూడా అందించడానికి నేను ప్రయత్నం అవకాశం చేస్తాను. ఎందుకంటే మినిట్స్ నేను ఇవాళ నేను లెటర్ పెట్టి ఆఫీసర్ గా తెప్పించిస్తాను సార్. అవకాశం ఉంటే ట్రై చేయండి సార్. ఎందుకంటే చిరంజీవి గారి విషయంలో కూడా చాలా మంది మొన్న ఛాంబర్ టైం అయిపోయింది. ఇప్పుడని కాదు, మీరు రేపైనా ఎల్లుండైనా మీకు అవకాశం ఉంటేనే అది కూడా ట్రై చేయండి. ఎందుకంటే చిరంజీవి అప్పుడు అందరూ వెళ్ళింది ఇండస్ట్రీ కోసమనే మేము అనుకున్నాం, అందరూ భావించారు. కానీ ఇప్పుడు కొంతమంది వచ్చి లేదు వాళ్ళ సినిమాల కోసం వెళ్ళారు, అది వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళారు అని మాట్లాడుతున్నారు. కాబట్టి నాకు చిరంజీవి గారు రాసిన లెటర్ ఉంది, మీకు అది కూడా మీకు ఆల్రెడీ స్క్రీన్ లో చూపిస్తాను. ఇప్పుడు మీకు వాట్సాప్ పెడతాను, ఒక్క నిమిషం. అది నేను లైన్ లోనే మీకు ఆ చిరంజీవి గారు ఆ రోజు ఈ సారాంశం కోసం నాకు లెటర్ రాశారు. అంటే ఎందుకు చేసామనేది అవసరమైతే ఆ లెటర్ నా దగ్గర ఉంది అంటే అది మీకు పెడతాను, స్క్రీన్ లో చూపించండి. ఎవరికి రాశారు అది లెటరు? చిరంజీవి గారు సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన తర్వాత చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరి కోసం మాట్లాడి మళ్ళీ నాకు లెటర్ రాశారు. నాకు లెటర్ పంపించారు రాసి, ఇలాగ కుమార్ ఇలా మాట్లాడాం, ఇదిగో చెప్పాము, ఇదిగో మీకు ఛాంబర్ లో కూడా నేను చెప్పాను, ఛాంబర్ లో మీటింగ్ పెట్టండి, ఇదిగో ఛాంబర్ లో కూడా మీరు డిస్కస్ చేసి ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, అందరిది ఆమోదకరమైన జీవో తెద్దాం అని చెప్పి నాకు లెటర్ రాశారు. అది చిరంజీవి గారి లెటర్ ఉందంటే నేను వాట్సాప్ పెడితే స్క్రీన్ లో చూపించండి ప్లీజ్. తప్పకుండా మీ దగ్గర ఇది కానీ ఆ మినిట్స్ మీరు తెప్పించగలిగినా కానీ ఇంకోసారికైనా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మేము అందరం భావించేది కూడా చిరంజీవి గారు అందరి కోసం ఆలోచిస్తారని మేము భావిస్తాం. అందరి కోసం ఆలోచిస్తారని మేము భావిస్తాం. అంటే మనకి నటికుమార్ గారు, ఐఎమ్ సారీ, మనకి నా వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ నాకు రావడం లేదు. 100% ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే నిజం చెప్పడం కోసం చిరంజీవి గారు ఆ రోజు రాసిన లెటర్ కూడా అవసరమైతే మీకు ఇప్పుడు రవిచంద్ర గారు పంపిస్తున్నాను, మీరు స్క్రీన్ మీద చూపించండి. ఎందుకంటే జరిగింది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కువ సమయం తీసుకోలేం కాబట్టి మీరు రవిచంద్ర గారికి పంపించండి. ఐ టేక్ దట్. మరొకసారి అయినా మనకి డిస్కస్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. అవకాశం ఉంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మాకు ఒకవేళ అవకాశం ఉంటే ఆ మినిట్స్ ఏమైనా తెప్పించే అవకాశం ఉన్నా తెప్పించండి. అది కూడా తెప్పిస్తాను. whenever it's possible, if possible. ఆయన సొంతంగా ఏది చేయడండి. ఆయన సొంతంగా అందరి కోసమే చేస్తాడు, అందరి వాడు తప్ప. ఆయన సినిమా ఇండస్ట్రీ కోసమే చేశాడు, ఆయన సినిమా కోసమే చేశాడు. అందుకే ఛాంబర్ మీటింగే అది మీకు. అందుకనేసి ఆ జనరల్వాడి మీటింగ్, ఎమర్జెన్సీ జనరల్వాడి మీటింగ్ అందరం కలిపి మాట్లాడిన మీటింగే అది. ఆ జీవో సారాంశం మీకు అది కూడా పంపిస్తాను మీకు. తప్పకుండా మాకు పంపించండి. చివరిగా ఒక మాట సార్, ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను చిట్టిబాబు గారిని అడిగింది ఇదే ప్రశ్న. అసలు ఎక్కడి నుంచి ఈ సమస్య మొదలైందంటే అసెంబ్లీలో డిస్కషన్ తర్వాతే మొదలైంది. కాబట్టి అక్కడ బాలకృష్ణ గారి వ్యాఖ్యల విషయంలో కానీ అసలు మొదలైనటువంటి విషయంలో కానీ ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? కొంతమంది బాధపడుతున్న మాట వాస్తవమే, బాలకృష్ణ గారు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న మాట వాస్తవమే. సో ఆ విషయం మీద మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు చివరిగా? ఒక్క మాటలో బాలయ్య బాబు గారు మాట్లాడిన మాటలో అసెంబ్లీలో మాట్లాడిన కావండి, మాట్లాడే అంత అంశాలు కావండి. ఈ కామినేని శ్రీనివాస్ గారైనా బాలయ్య బాబు గారైనా ఈ అసెంబ్లీలో మాట్లాడే విషయాలు కావు. ఆయన 9వ నెంబర్ వేయడం తప్పు, అది గవర్నమెంట్ అయితే వేయలేదండి. ఇక్కడ ఇండస్ట్రీలో కొంతమందికి అప్పచెప్తే ఆ కొంతమంది పెద్దలు అవగాహన లేని వాళ్ళు కొంతమంది ఆయన పేరు 9వ నెంబర్ వేయడం రాంగ్. అది ఏంటంటే FDC మీటింగ్ కోసం వేసింది తప్పు. దాంట్లో వేసినందుకు క్షమాపణ కూడా చెప్పారు, వాళ్ళు క్షమాపణ చెప్పారండి. ఇది సినిమా కూటమి గవర్నమెంట్ కి సంబంధం లేదు, ఇది మాకు తెలుసు. బాలయ్య బాబు గారు అంటే ఇది అసెంబ్లీ దాకా రాకూడదు ఈ విషయం. ఎందుకంటే మీరు ఇంతమంది మెంబర్లు రావాలనుకున్నప్పుడు బాలయ్య బాబు గారిని 9వ నెంబర్ వేయకూడదు. ఆయన చిరంజీవి గారు ఫస్ట్, సెకండ్ ఆయన వెంకటేష్ గారు, నాగార్జున గారు సీనియర్ మోస్ట్, వాళ్ళందరిని వేసుకొని రావాలి. అవతల వేసిన వాళ్ళు పెద్దవాళ్ళే కానీ అవగాహన లేకుండా వేశారు, క్షమాపణ చెప్పారు. అది ఒకటి.
రెండోది ఈ విషయాలు ఏవి కూడా దురదృష్టం సాత్తు అసలు ఇలాంటి విషయాలు అసెంబ్లీలో మాట్లాడుకునేవి కావు. అసెంబ్లీలో మనం చట్టాల కోసం, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం మాట్లాడుకోవాలి, ప్రజల బాగోగుల కోసం మాట్లాడుకోవాలి. ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ టైం. ఎవ్రీ మినిట్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అసెంబ్లీ అంటే. చట్టాలు చేసుకోవడానికి మనం పోలవరం కోసమో, లేకపోతే విశాఖపట్నం డెవలపింగ్ కోసమో, ఫిలిం డెవలప్మెంట్ కోసమో, స్టూడియోల కోసం మాట్లాడుకోవాలి. కానీ ఇలాంటి దురదృష్టం కోటి ఇలాంటి మాట్లాడుకోకూడదు. అది మాట్లాడుకోవడం అనేది మన దురదృష్టకరం అంతే. ఇంకా అంతకన్నా మనం వేరే చెప్పలేం. ఓకే సార్, థ్యాంక్ యూ నటికుమార్ గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. ఒకవేళ మేము అడిగినట్లుగా అవి మాకు పంపించండి తర్వాత అయినా సరే. సో చూస్తున్నాం ఇది పరిస్థితి. అసలు జరిగిందా అవమానం, జరగలేదా అనేటువంటి ప్రశ్న దగ్గర నుంచి మరొకసారి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇంత డిస్కషన్ మనం చేయాల్సి వచ్చింది. నటికుమార్ గారు మాట్లాడినా సరే, చిట్టిబాబు గారి ప్రశ్న మనం క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు చిరంజీవి గారు జరగలేదు అని క్లియర్గా చెప్పారు, తర్వాత ఆర్ నారాయణమూర్తి గారు దాని గురించి మాట్లాడారు కాబట్టి జరగలేదని ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే రాజకీయాలకు మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా అనుకోవడంలో చిట్టిబాబు గారు ప్రశ్న ఉంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అవమానం జరిగిందంటున్నారు, మరో పక్క చిరంజీవి గారు అవమానం జరగలేదంటున్నారు, లేదంటే నారాయణమూర్తి గారు అవమానం జరగలేదంటున్నారు కాబట్టి ఎవరు అబద్ధం చెప్తున్నట్లు ఇక్కడ అనేది పెద్ద ప్రశ్న. ఇక మీరే ఆలోచించుకోండి. చివరికి మీ నిర్ణయం మీకే వదిలేస్తున్నాం ఏం జరిగింది, ఎందుకంటే లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. అక్కడ చూసినటువంటి విజువల్స్ ప్రకారం కొంతమంది ఇది అవమానించినట్లుగా భావించారు. ఇప్పుడు చెప్తున్నటువంటి సమాధానం ఒక రకంగా ఉంది. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదన్నప్పుడు రాజకీయాలు, ఈ సినిమా ఇండస్ట్రీలో జరిగినటువంటి రెండు విషయాలు కలిసిపోయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంతమంది భయంతో మాట్లాడలేదు, కొంతమంది మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి మాట్లాడలేదు. ఇప్పుడు అసెంబ్లీలో డిస్కస్ చేయడం వల్ల చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు. ఈ విషయం చర్చకు రావడం వల్ల నారాయణమూర్తి గారిని అడిగితే ఆయన కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఎవరికి క్లారిటీ లేదు, కానీ మోస్ట్లీ ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.